మన పురాణాలు వేల సంవత్సరాల క్రితం చెప్పబడినవి. కాని అందులోని కొన్ని విషయాలు ఇప్పటి శాస్త్రానికే సవాల్ విసురుతున్నాయి. రామసేతువు రామాయణంలో చెప్పిన రామసేతువు కథ మాత్రమే అనుకున్నారు. కాని ఉపగ్రహ చిత్రాలు భారతదేశం శ్రీలంక మధ్య ఒక నిర్మాణాన్ని చూపించాయి. ఇది యాదృచ్ఛికమా లేదా చరిత్ర? మహాభారత యుద్ధ ఆయుధాలు. మహాభారతంలో చెప్పిన బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం, వాటి ప్రభావాలు నేటి అణు ఆయుధాలకు సమానంగా ఉన్నాయనే వాదనలు ఉన్నాయి. ఆలయాల శక్తి. కొన్ని పురాతన ఆలయాల్లో ఎప్పటికీ ఆరని దీపాలు, లేదా శిలల్లో వినిపించే శబ్దాలు. ఇవి నమ్మకమా లేదా శాస్త్రమా? కాలగమన జ్ఞానం. పురాణాల్లో భూగోళం, గ్రహాలు, కాలచక్రం వివరంగా చెప్పబడింది. అప్పుడు ఇంత ఖచ్చితమైన జ్ఞానం ఎలా వచ్చింది? పురాణాలు కథలుగా కనిపించినా వాటిలో దాగిన రహస్యాలు మన అర్థాన్ని మించి ఉంటాయి.